పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మత్తయి వార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు బప్తిస్మ యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరిని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోహాను పుత్రుడగు సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే గాని రక్త మాంసములు కావు. నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరకశక్తులు దీన్ని జయింపజాలవు. నేను నీకు పరలోకపు రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. భూలోకమందు నీవు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు నీవు దేన్ని విప్పుదవో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనో చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించాను. పరిశుద్ధమైన సమయంలో మనమందరము కూడా కన్నులు మూసుకొని శిరములు వంచి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా మమ్మలను మీ రెక్కల నీళ్ళలో మీ సంరక్షణలో ప్రభువా కాచి కాపాడినందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. రాబోయే కాలంలో ప్రభువా మమ్మల్ని దీవించండి తండ్రి. ఈరోజు ప్రభువా క్రీస్తు సందేశం ఈ కార్యక్రమాన్ని దివ్యవాణి టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి తండ్రి. మీ కృపలో మీ సంరక్షణలో ప్రభువా దీవిస్తూ మేమందరము కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మా మీద నిండుగా మెండుగా కృమ్మరించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు మనమందరము యావత్ శ్రీ సభతో కలిసి పునీతులు పేతురు మరియు పౌలుల మహోత్సవాన్ని మనమందరము జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరము జూన్ 29వ తారీఖున ఈ పునీతులు, వేద సాక్షులు, హతసాక్షులు, అపోస్తులుగా పేరుగాంచిన పునీతులు పేతురు మరియు పౌలుల ఈ మహోత్సవాన్ని మనం అందరము కూడా ఘనముగా జరుపుకున్నాం. ఎందుకనగా వీరు మన క్రైస్తవ విశ్వాసానికి పునాదిరాళ్ళు, మన క్రైస్తవ విశ్వాసానికి 2 మూల స్తంభాలు లాంటి వారు. వీరిద్దరు కూడా రోమ్ నగరంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి అచంచలమైన విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ, దృఢమైన విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ, పటిష్టమైన విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ దేవుని వాక్కును బోధించి క్రైస్తవ విశ్వాసాన్ని మరి వారందరూ కూడా వ్యాపింపజేసి
దేవునికి నిజమైన సాక్షులుగా జీవించి వేద సాక్షులుగా మరణించిన పునీతులే పౌలులు మరియు పేతురు గారు. పేతురు మరియు పౌలులు ఇద్దరు కూడా దేవునికి ఒక వేద సాక్షులుగా వాళ్ళందరూ కూడా మరణించారు. పేతురు రోమ్ నగరం యొక్క మొదటి పీఠాధిపతిగా, మొదటి పాపుగారిగా, మొదటి జగద్గురులుగా మనం అందరము చూస్తున్నాం. అపోస్తులుగా జీవించి సువార్త బోధ చేసి శిలువ మరణం పొందారు. చూడండి, తన గురువైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని వలె కాకుండా తలక్రిందులుగా శిలువపై కొట్టబడి మరణము పొందారు పునీత పేతురు గారు. ప్రియమైన విశ్వాసులరా, పునీత పౌలు గారు కూడా తన జీవిత ఆఖరి ఘట్టంలో ఒక బందీగా రోమాపురి చేరి అచ్చట దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను, ఈ యొక్క వేద వ్యాపకాన్ని చేసి చివరకు శిరచ్ఛేదనము గావించబడ్డారు. తాను కూడా రోమ్ నగరం వెలుపల ఓస్తియా అనే ప్రదేశములో, ప్రియమైన సహోదరి సహోదరులరా, అక్కడ శిరచ్ఛేదనం గావించబడి వారు భూస్థాపితమయ్యారు. మొదటి నుండి క్రైస్తవులు వీరిద్దరి సమాధులను సందర్శించి ప్రార్థనలు సలుపుతూ వచ్చారు. ఈ ఇద్దరి అపోస్తుల పండుగను క్రైస్తవులు ప్రతి సంవత్సరం కూడా గొప్పగా జరుపుకున్నారు. మరి వీరి ఇద్దరి మధ్య ఉన్న గొప్ప సంబంధాన్ని మనం చూసినట్లయితే, పునీతులు పేతురు మరియు పౌలులు ఇద్దరు కూడా దేవునికి బలమైన వేద సాక్షులుగా, హతసాక్షులుగా వీరు జీవించారు. ఒక సాక్షిభూతమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించారు. యేసుక్రీస్తు ప్రభుని చివరి వరకు కూడా వారు తుది శ్వాస వరకు కూడా అనుసరించారు. దేవుని వాక్యాన్ని బలముగా ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా ఇద్దరు కూడా రోమాపురిలో, రోము పట్టణములో ఇద్దరు కూడా దేవుని వాక్యాన్ని బోధించి చివరకు వేద సాక్షులుగా మరణించారు. నీరో చక్రవర్తి మరి తన యొక్క పాలనలో వీరిద్దరూ కూడా మరి వేద సాక్షులుగా మరణించారు. ప్రియమైన సహోదరి సహోదరురా, పునీత పేతురు గారి సాక్ష్యాన్ని మనం అందరము కూడా పరిశుద్ధ గ్రంథం ఆధారముగా ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. పేతురు యేసుక్రీస్తు 12 శిష్యులలో ప్రధానుడు, అనగా ఒక ముఖ్యమైన వ్యక్తి పునీత పేతురు గారు. అందుకే మనం చూస్తున్నాం, మనం చదివిన సువిశేష పఠనం ఆధారముగా మత్తయి వార్త 16వ అధ్యాయము 18వ వచనంలో మనందరికీ తెలిసిన వాక్యం, నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘము నిర్మించెదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు, నేను నీకు పరలోకపు రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను, భూలోకమందు నీవు దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు నీవు దేన్ని విప్పుదవో అది పరలోకమందును విప్పబడును. అవును ప్రియమైన సహోదరి సహోదరురా, మరి పునీత పేతురు గారి యొక్క సాక్ష్యాన్ని మరి యేసుక్రీస్తు పలికిన మాటల ద్వారా మనం అందరం కూడా ధ్యానించి ఉన్నాము. ప్రభువే స్వయముగా ఈ మాటను పలికి ఉన్నారు, ఇదిగో నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీన్ని జయింపజాలవు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు స్థాపించిన ఈ అప్పగించిన సంఘము ఈనాటి వరకు కూడా ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా మరి నడిపిస్తూ ఉన్నారు. ఆనాడు అపోస్తుల ద్వారా, మరి ఈనాడు తన యొక్క అపోస్తుల వారసత్వంలో వచ్చిన గురువుల ద్వారా, యాజకుల ద్వారా దేవుడు తన పరిచర్యను ఈరోజుకు కూడా నడిపిస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి అదే విధముగా పరిశుద్ధ గ్రంథంలో ఇంకా లోతుగా ధ్యానించినట్లయితే యేసయ్య తాను పునరుత్థానమైన తర్వాత పేతురుతో పలుకుతున్న మాటలను మరొకసారి ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 19 వచనములు ధ్యానించుదాం. నీవు నన్ను ప్రేమించుచున్నావా?
మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు పేతురుని 3 పర్యాయాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ప్రశ్నించి, నా గొర్రెలను మేపుము అని అతన్ని స్త్రీ సభకు తలగా యేసు నియమించారు. స్త్రీ సభకు తలగా ఉంటూ గొర్రెలను మేపుతూ యేసుక్రీస్తుకు సాక్షిగా పేతురు ఎట్టి మరణాన్ని పొందబోచున్నారో క్రీస్తు ప్రభు ముందుగానే తనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము చూస్తూ ఉన్నాము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు పేతురు యేసుక్రీస్తు ప్రభునికి ఏ విధముగా సాక్షిభూతమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించారని మనం చూస్తున్నాం. పేతురు యేసుక్రీస్తు ప్రభుకు సాక్ష్యం ఇవ్వడంలో పడిన కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, హింసలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, ఈ అన్ని బాధలు, కష్టాలు, హింసలు పడినా తన ధ్యేయం ఒక్కటే, యేసయ్యను ఈ లోకములో అనుసరించడము, ఆత్మల రక్షణకు తాను కంకణము కట్టుకొని దేవుని వాక్యాన్ని ఈ లోకములో బలముగా ప్రకటించి దేవుని వాక్యానుసారముగా జీవిస్తూ 10 మందిని కూడా ఆ ప్రేమ మార్గములో, 10 మందిని కూడా ఆ కారుణ్య మార్గములో నడిపించడమే పునీత పేతురు గారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చూస్తూ ఉన్నాము అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 41వ వచనంలో మరి పైన మేడగదిలో ఉన్న శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పెంతెకోస్తు దినమున పొందుకున్న తర్వాత మరి పునీత పేతురు గారు వెళ్ళి తన మొట్టమొదటి ప్రసంగాన్ని చెబుతూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో తాను దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత రమారమి 3000 మంది జ్ఞానస్థానాన్ని పొంది దేవుని బిడ్డలుగా మారారు. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యములో అంత శక్తి ఉంది. దేవుని నామములో అన్ని అనుగ్రహాలు ఉన్నాయి. దేవుడు తన యొక్క సేవకుల ద్వారా, తన యొక్క శిష్యుల ద్వారా, తన అపోస్తుల ద్వారా దేవుడు ఈ లోకములో తన వాక్యాన్ని బలముగా ప్రకటింపచేస్తున్నారు. మరి నీవు నేను కూడా అటువంటి మార్గములో మనం నడిచినప్పుడు మనము కూడా దేవునికి మంచి బిడ్డలుగా, మనము కూడా దేవునికి ప్రీతి పాత్రమైన బిడ్డలుగా మనం మారగలం. క్రీస్తు సందేశం కార్యక్రమములో ఇప్పుడు మనం ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనము లోతుగా ధ్యానించినట్లయితే పునీత పేతురు గారు మరియు యేసుక్రీస్తు ప్రభుని జీవితంలో ఉన్న వీరి యొక్క మధ్య ఉన్న బంధాన్ని ఒక్కసారి మనం ధ్యానించుదాం. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు క్రైస్తవ సంఘం అతని కొరకు పట్టుదలతో ప్రార్థనలు సలిపినది. అట్లే యేసు ఒలివేత తోపులో తన మరణాన్ని తల వంచుకొని రక్తస్వేదమును చెమర్చుతూ, తండ్రి నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని యేసయ్య గెత్సెమనీ తోటలో సిలువ ఆవేదన పొందబోచిన సమయంలో తన ప్రియమైన తండ్రికి నెరవేరుస్తూ ఉన్నారు. తండ్రి, ఇది నా ఇష్టము కాదు, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము. ఇది నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము.
అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనంలో చూసాము. అదేవిధంగా లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనంలో చూసాము. ఏ విధముగా మరి ఇద్దరి మధ్య అనుబంధాన్ని చూసినట్లయితే ఇక్కడ ప్రార్థన, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు క్రైస్తవ సంఘం అతని కొరకు ప్రార్థనలు చేశారు. అదేవిధముగా యేసయ్య తాను శిలువ వేదన పొందబోతున్న సమయంలో తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు చేసిన ప్రార్థనను ఒక దూత ద్వారా దేవుడు ఆలకించారు. లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనంలో చూస్తున్నాం. అప్పుడు స్వర్గము నుంచి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచును అని యేసును గూర్చి సువార్తా గ్రంథం పలుకుతుంది. అట్లే పేతురు విషయంలో కూడా క్రైస్తవ సంఘం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి ఒక దూతను పంపి అతని చెరసాల నుండి విముక్తి చేశారు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా ఈ యొక్క బంధాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ పునీత పేతురు గారు మరి తన యొక్క మరణాన్ని మనం ధ్యానించినట్లయితే ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు మనందరూ తెలిసిన విధముగా తాను శిలువ మీద మరణించారు. అదే విధముగా పేతురు గారు కూడా శిలువ మీద మరణించారు. ఎలా అంటే తన గురువైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని వలె కాక తలక్రిందులుగా పునీత పేతురు గారు మరణించారు. ఇప్పుడు మనమందరం పునీత పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము. అప్పుడు అతడు నేల మీద పడగా సౌలు సౌలు నీవెలా నన్ను హింసించుచున్నావు అను స్వరము అతనికి వినబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, పునీత పౌలు గారు మొట్టమొదటిగా మరి క్రైస్తవులను హింసిస్తున్న వ్యక్తి. క్రైస్తవులను అందరినీ కూడా హింసిస్తూ మరి చిత్రహింసలు చేస్తున్న వ్యక్తిని మరి దేవుడు ఈ యొక్క పౌలుని పరివర్తనము చూస్తున్నాము. అదే సౌలు యొక్క పరివర్తనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మనం అందరం ధ్యానిస్తూ ఉన్నాం. సౌలు సౌలు నీవెలా నన్ను హింసించుచున్నావు. అప్పుడు ఎప్పుడైతే దేవుని స్వరము, దేవుని యొక్క కృప, దేవుని అనుగ్రహము తన మీద కృంభనింపబడినదో ఆత్మల సంరక్షణ ధ్యేయముగా అప్పటిదాకా క్రైస్తవులను హింసించిన వ్యక్తి దేవునికి బలమైన సాక్షిగా, దేవునికి దృఢమైన విశ్వాసిగా మారుతూ అనేక మందిని కూడా క్రైస్తవులోనికి అనేక మందిని కూడా దేవుని వైపు, అతని ప్రేమ వైపు చూపించారు. మన జీవితంలో కూడా మనము కూడా అనేక సార్లు దేవునికి దూరముగా జీవించవచ్చేమో, మనము కూడా అనేక సార్లు దేవునికి దూరముగా ఉండవచ్చేమో, కానీ ఆ దేవుని కృప మన వెంట ఉంటే, దేవుని ఆశీర్వాదం మన వెంట ఉంటే, మనము ఎచ్చడికి పారిపోయినా, మనము ఎంత దూరముగా ఉన్నా దేవుని మనను దగ్గరకు తీసుకొని వస్తారు. పునీత పౌలు గారి లాగా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు పారిపోవచ్చు, నువ్వు తప్పిపోవచ్చు, నువ్వు ఒకవేళ చిత్రహింసుడిగా ఉండి వేరే వారిని నువ్వు అణిచివేస్తూ, లేకపోతే మతాన్ని, క్రైస్తవ మతాన్ని, లేకపోతే క్రైస్తవులను మరి ఆనాడు ఏ విధముగా సౌలు మరి హింసించాడో, ఏ విధంగా వారిని గురి చేశాడో, మరి దేవుని యొక్క ప్రేమ, దేవుని కృప, దేవుని ఆశీర్వాదము తన మీద వచ్చినప్పుడు తాను హృదయ పరివర్తనము కలిగి జీవించాడు. ఈరోజు నీవు నేను కూడా మారు మనసు పొందాలి. ఇదిగో నీవు చెడు జీవితాన్ని జీవిస్తున్నావా? మంచి జీవితంలోకి రా. ఇదిగో ఈరోజు నువ్వు చీకటి బంధాలతో, సైతాను శక్తులతో ఈరోజు నింపబడి ఉన్నావా? క్రీస్తు ప్రభుని చూపించిన వెలుగైన మార్గములో ఈరోజు నడు. పౌలు గారు తన జీవితంలో కూడా చేసినది అదే. ప్రియమైన సహోదరి సహోదరులరా, మంచి జీవితాన్ని జీవించారు. మంచి జీవితాన్ని జీవించడమే కాదు, యేసు క్రీస్తు ప్రభునికి బలమైన సాక్షిగా ఉంటూ దేవుని వాక్యాన్ని నలుమూలలా మరి బోధించారు. అనేక మందిని కూడా ప్రభువు వైపు మరల్చారు. కనుకనే ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము చూస్తూ ఉన్నాం, పునీత పౌలు భక్తుడు
తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. పునీత పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనం మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిన విషయం, నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను మంచి పోరాటమును పోరాడి పరుగును ముగించి తిని విశ్వాసమును నిలుపుకొంటిని. నా కొరకే పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగా న్యాయాధిపతియగు ప్రభు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ అనుగ్రహించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈరోజు గుర్తుంచుకోవాలి, పునీత పౌలు గారు దేవునికి బలమైన సాక్షిగా జీవించి ప్రభుని యొక్క మార్గములో అనేక మందిని నడిపించారు. తన యొక్క బోధనల ద్వారా, తను రచించిన లేఖల ద్వారా, తాను రాసిన లేఖల ద్వారా, బోధించిన వాక్యము ద్వారా తాను ఎంతో దేవునికి ఒక మంచి బిడ్డగా తాను మారి దేవుణ్ణి తన జీవితంలో తెలుసుకొని ఒక బలమైన సాక్షిగా, ఒక దృఢమైన విశ్వాసిగా, ఒక గొప్ప పునీతునిగా ఈరోజు మనము తల్లి అయిన శ్రీ సభలో వీరిద్దరిని కూడా పునీతులు పేతురు మరియు పౌలు గారులను మనం గుర్తుంచుకున్నాం. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ, పునీత పౌలు గారు, పునీత పేతురు గారి నామధేయాన్ని ధరించిన ప్రతి వ్యక్తిని ప్రభు ఆశీర్వదించాలని, ప్రతి సంస్థను ప్రభు నిండుగా మెండుగా దీవించాలని కోరుకుందాం. చివరిగా పునీతులైన పౌలులు, పేతురు శ్రీ సభకు 2 స్తంభాలుగా ఉన్నారు. ఈ 2 స్తంభాలపైనే మన తల్లి అయిన శ్రీ సభ నిర్మింపబడినది. ఇరువురు క్రీస్తు వలె తమ జీవితాన్ని బలిగా అర్పించారు. ఎలా తెలుసుకుందాం. పేతురు గారు అనేకసార్లు చాలా పొరపాట్లు చేసినా, పేతురు గారు తప్పు చేసినా తాను మరలా చేసిన తప్పును సరిదిద్దుకొని క్షమాపణ పొందుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎరుగను అని పేతురు ముమ్మారు బొంకారు. బొంకిన పేతురు చేసిన తప్పును తెలుసుకొని తనను తాను సరిదిద్దుకొని మరలా దేవునికి ప్రియమైన బిడ్డగా మారిపోయాడు. అదే విధముగా చివరికి తన యొక్క సంఘానికే, ఈ తల్లి అయిన శ్రీ సభకే గొప్ప నాయకుడిగా, మొట్టమొదటి పాపుగారిగా దేవుని చేత నియమించబడ్డారు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరా, పునీత పౌలు గారు కత్తిని పట్టుకొని క్రైస్తవులను హింసించాడు. కానీ ఏ రోజైతే క్రీస్తు ప్రభుని వెలుగును తన హృదయాన్ని తాకిందో ఆ క్షణం కత్తిని విడిచిపెట్టి కలాన్ని పట్టుకొని లేఖలు రాశాడు. ఆ లేఖలు రాసిన తర్వాత దేవుని వాక్యాన్ని బోధించారు. కత్తిని పట్టుకొని చంపిన వ్యక్తి ఆ కత్తిని వదిలివేసి కలాన్ని పట్టుకున్నారు. ఆ కలముతో లేఖలను రాశారు. ఆ యొక్క లేఖల ద్వారా తన యొక్క సువార్త పరిచర్యలో అనేక మందికి ఒక మిషనరీగా ఉంటూ అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను బోధించారు. ఈ యొక్క సువార్త పరిచర్యలో అనేక సార్లు అనేక సంఘాలను దర్శించి దేవుని వాక్యాన్ని పునీత పౌలు గారు బోధించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను కూడా దేవుడిచ్చిన మన సంఘం అనే మన విచారణకు అందరము కూడా ఆదర్శంగా ఉంటూ మనమందరము కూడా కలిసి ఈ యొక్క శ్రీ సభలో ముందుకు పయనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము ఒంటరిగా కాదు, మనమందరము కూడా సమిష్టిగా ఒకే సంఘముగా మనమందరము ముందుకు నడుస్తున్నాం. ఒకే కథోలిక పవిత్రమైన అపోస్తలిక శ్రీ సభలో ఉన్న మనమందరము కూడా దేవుని మనమందరము కూడా అంటిపెట్టుకుని జీవిస్తూ ఈ పవిత్రమైన ఈ అపోస్తలిక ఒకే శ్రీ సభలో మనమందరము కూడా ముందు కొనసాగుతూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం. పునీతులు పేతురు మరియు పౌలు గారులను మనమందరము కూడా ఆదర్శంగా స్వీకరించుకుంటూ దేవుని ఎడల మనం
మంచి విశ్వాసాన్ని, అచంచలమైన విశ్వాసాన్ని మనం కనబరుస్తూ దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఆయన్ను అంటిపెట్టుకుని జీవిద్దాం. తద్వారా దేవుడు మనందరినీ కూడా నిండుగా మెండుగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.